శివుడు ఒక భక్తుడి ఎముకలు ఎందుకు పెర్చాడో తెలుసా? ఒకప్పుడు ఒక గాఢమైన అడవిలో ఒక యోగి మహాదేవుడి దర్శనం కోసం తీవ్ర తపస్సు చేస్తున్నాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. అతని తపస్సు ఎంత గాఢమైందో ప్రపంచమే అతన్ని మరిచిపోయింది. ఒకరోజు అప్రమత్తంగా ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. అది స్వయంగా పరమేశ్వరుడు. శివుడు అడిగాడు, "ఏమి కోరుకుంటున్నావు యోగి?" యోగి వినమ్రంగా అన్నాడు, "ప్రభూ, నా పూర్వీకులు కూడా మీకోసం తపస్సు చేశారు. కాని వారికి మీ దర్శనం కలగలేదు. అయితే నాకు ఈ వరం ఎందుకు వచ్చింది?" శివుడొక చిరునవ్వు నవ్వి చెప్పాడు, "అడవిలోకి వెళ్ళి నీకు కనిపించిన దాన్ని తీసుకురా." యోగి అడవిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికే ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద కొండ. కాని అది రాళ్లతో కాదు, తలపాల కుప్పతో తయారైన కొండ. భయంతో వణుకుతూ ఒక తలపాను తీసుకుని శివుడి దగ్గరకు వచ్చాడు. శివుడు ఆ తలపాను చూసి అన్నాడు, "ఈ తలపాలన్నీ నీవే." యోగి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. శివుడు చెప్పాడు, "అనేక జన్మల్లో నువ్వు చేసిన తపస్సు ఇవి. ప్రతి జన్మలో కొంచెం దగ్గరయ్యావు. చివరికి ఈ జన్మలో నన్ను చేరుకున్నావు." ముగింపు సందేశం: భక్తి ఒక్కరోజులో ఫలించదు. అది అనేక జన్మల ప్రయాణం. ఓర్పు, నమ్మకం, భక్తి ఉంటే దేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు.